సాయిబాబా సత్సంగము భజన శ్రద్ధగా చేస్తుంటే మనం కోరకున్న మన ఆత్మీయులను కూడా సాయియే అనుగ్రహిస్తారు అనడానికి ఒక ఉదాహరణ 1975లో ఇక్కిరాల అనంతాచార్యులు గారు ఇలా చెప్తున్నారు. ఒకనాటి మధ్యాహ్నం విజయవాడలో మంచం మీద కూర్చుని ఉన్నాను. కఫ్ని తలగుడ్డ ధరించిన సాయిబాబా తలుపు నెట్టుకుని నా గదిలో ప్రవేశించారు. నేను అది నిజమా కళ అని చూస్తుంటే ఆయన నా పక్కన మంచం మీద కూర్చున్నారు. నేను మిమ్మల్ని పూజించాను కదా, మీరు నా వద్దకు వచ్చారేమి అన్నాను. నాకు అటువంటి ప్రాముఖ్యత ఏమీ లేదు, నాకు రావాలనిపించే వచ్చాను, రావద్దంటావా అన్నారు. తర్వాత ఆయన లేచి నన్ను కౌగలించుకొని నేను నీలోకి వస్తున్నాను, అక్కడే ఉంటాను అంటూ నాలోకి వెళ్ళిపోయారు. అలా 7 రోజులు వరుసగా జరిగింది. అది తలుచుకున్నప్పుడల్లా నా కన్నుల వెంట ఆనంద బాష్పాలు వస్తాయి. సత్సంగము భజన శ్రద్ధగా చేస్తుంటే జరిగే అనుభవం ఇలా ఉంటుంది.